అభిప్రాయాలు నిష్కర్షగా చెప్పచ్చా? ఇది కొంతమందికి తెలంగాణలో నచ్చకపోవచ్చు. ఓపెన్గా మాట్లాడండి మేడం. ఇప్పుడు మనం ఇన్ని మీటింగులు పెట్టుకుంటున్నాం. నాకు తెలిసి తెలంగాణ చదువుకొని ఊళ్ళో ఉన్న వాళ్ళకు కూడా మా తెలంగాణ అన్న ఫీలింగ్ ఉంది, అస్తిత్వం దెబ్బ తగులుతుందన్న ఫీలింగ్ ఉంది, అందరికీ తెలుసు. అయితే ఎక్కడ ఫెయిల్ అవుతున్నామంటే, లాస్ట్ టైం ఎలక్షన్స్లో నేను గమనించింది ఏంటంటే, చాలా ఆబ్జెక్టివ్గా ఉంటున్నాం అన్న కొందరు జర్నలిస్టులు అన్ని పార్టీలని స్థానిక పార్టీతో సహా విమర్శించి అటువైపు తిడుతున్న విపక్షాలకి చాలా సహాయం చేశారు. ఎప్పుడు ఒక మాట చెప్పేవారు జయశంకర్ గారు, ఇంటికి వచ్చినప్పుడు ఆయన జర్నలిస్టులు ఏమడిగేవారంటే, సార్ మీకు కేసీఆర్ తెలంగాణ కావాలా, సామాజిక తెలంగాణ కావాలంటే ఫస్ట్ ఆయన ఏమనేవారంటే, ముందు భౌగోళిక తెలంగాణ రాయనండి అయ్యా, తర్వాత మనం కుద్దుకుందాం, మనలో మనం కొట్టుకుందాం, ఇప్పుడు బయట వాళ్ళతో కొడతామా మనలో మనం కొట్టుకుంటామా అని అడిగేవారు. అలాగా ఈ స్టేట్ కన్సాలిడేట్ కాకుండా, జస్ట్ 10 ఏళ్ళు కాకుండా స్థానిక పార్టీని ఓడించి దానికి ఎగెన్స్ట్గా మాట్లాడిన వాళ్ళు, నేను విద్యార్థుల్ని ఉద్యోగాలు ఎదురు చూసేవాళ్ళని తప్పు పట్టను, వాళ్ళ ఆవేదనలో వాళ్ళు వేసి ఉండొచ్చు ఓట్లు. రైతుల్ని కూడా, నిజానికి రైతులు అప్పటి ప్రభుత్వానికి ఓటు చెయ్యకపోవడం అనేది చాలా దుర్మార్గం. కానీ వాళ్ళ అమాయకత్వమో తెలియదు, అజ్ఞానమో తెలియదు, బ్రెయిన్ వాష్ అయ్యారో తెలియదు. కానీ ఉద్యమ కాలంలో ఉన్న యూనిటీ ఎందుకు లేదు, ఐక్యత ఎందుకు లేదు? తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా స్థానిక పార్టీని తోసేసి బయట వాళ్ళకి ఇప్పుడు ఇంత కుక్కలు చింపిన విస్తర ఎందుకు అవుతోంది అంటే, అందరికీ మనం చోటిచ్చాం. అక్కడ మనం ఏదో ఆబ్జెక్టివ్గా ఉంటున్నామని స్థానిక పార్టీని కూడా పోగొట్టుకుని, ఇంకొకటి ఏంటంటే, చాలా మొదటి నుంచి అసలు ఎవరు ఏం చేశారు తెలంగాణకి అని చూస్తే, కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు ఎట్లా పరిపాలించాయో చూసాం. సరే, గత 9.5 ఏళ్లలో ఏం జరిగిందో చూసాం. ఇంకొక టర్మ్ మనం గనక ఓపిక ఉండి అదే ప్రభుత్వాన్ని కంటిన్యూ చేస్తే వీళ్ళకి ఇంత ధైర్యాలు ఉండేవి కాదు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ ధైర్యం అంతా ఏమిటంటే, ఎందుకంటే చాలామంది తెలుసు నాకు, చుట్టాలు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. ఒక ఆవిడ ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తోంది, చస్తున్నాం, మా దాంట్లో వీధుల్లో బతుకమ్మలు పెట్టి పాటలు పొద్దుంచి సాయంత్రం దాకా చస్తున్నాం అంది. అంటే నేనన్నా మీ ఆఖరిపల్లి వెళ్ళిపోండి అని చెప్పా. అట్లాగా అసలు ఎంత వాళ్ళకి ధైర్యం వచ్చేసిందంటే, వీళ్ళ ఐక్యత అయిపోయింది, ఇంకా మనం మళ్ళీ వచ్చి ఇక్కడ తిష్ట వేయచ్చు అన్నది వచ్చింది. ఇప్పుడు మరి వాళ్ళ ప్రాంతం మీద నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఒక చిన్న కామెంట్ చేస్తే భరించలేని వాళ్ళు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందువల్ల సమగ్రతకి నష్టం కలుగుతుంది అని ఎట్లా మాట్లాడతారు? సమగ్రతకి ఎట్లా అవుతుంది? ఎన్ని అవ్వలేదు రాష్ట్రాలు? బీజేపీయే 3 రాష్ట్రాలు చేసింది. తర్వాత చిన్న చిన్న రాష్ట్రాలు అది చాలా అయ్యాయి స్వతంత్రం తర్వాత. మరి అప్పుడు రాని ప్రమాదం తెలంగాణ ఒకటి రాష్ట్రం అయితే ఎందుకు వచ్చింది? అది మనం పదే గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మనం ఏమాత్రం వీక్నెస్ చూపించినా, ఏమాత్రం అనైక్యంగా ఉన్నా కూడా చిన్న సందు దొరికినా వాళ్ళెవరూ ఎక్కడికి పోలేదు, అందరికీ ఇళ్ళు ఇక్కడే ఉన్నాయి, వ్యాపారాలు ఇక్కడ. నాకు నిజం చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళకంటే ఆంధ్ర ప్రజల్ని చూస్తే ఎక్కువ జాలేస్తోంది. అక్కడ పరిపాలన చేయకుండా ఇక్కడ వెలిగిపోతున్నారు వాళ్ళు. అక్కడ ఏం చేస్తున్నారు? పోలవరం ప్రాజెక్టు 1941లోనే మీరు కట్టుకోండి అని పాపం తమిళ సోదరులు చెప్పారు. ఎన్నేళ్ళయింది? అది లేదు, అది పూర్తి చేద్దామని లేదు. మరి అమరావతి ఎప్పుడవుతుందో 2047 దాకా ఎందరం బతుకుంటామో తెలియదు అమరావతి చూడాలంటే. ఇలాంటివన్నీ పెట్టి అక్కడ ప్రజల మీద ఇది చేసి వాళ్ళకి ఏమి. కానీ ఒక చిత్రం ఏంటంటే, మీరు వారి నాయకులను ఎవరన్నా అనండి, వాళ్ళు నష్టపోతున్నా సరే వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తారు. మనం ఏం చేస్తాం? బాగా పరిపాలిస్తున్న నాయకుడిని తిడతాం ఆబ్జెక్టివిటీ పేరుతోటి, మంచి చేసిన నాయకుడిని తిడతాం. అది మన కర్మ. ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో ఎక్కువ మంది లేరు అక్కడ వాళ్ళతో కొట్లాడడానికి. కానీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు మన వీకెండ్ చేయడానికి. మన అనైక్యతే వాళ్ళ బలం.
నిజానికి వాళ్ళకి బలం లేదు. తెలంగాణ వారికి చాలా అస్తిత్వ భావనలు ఉన్నాయి, చాలా వాళ్ళకి కావాలన్నది ఉంది. సఫర్ అయ్యారు, బాధపడ్డారు, సాధించుకున్నారు. ఉద్యమంలో ఉన్నలాంటి ఐక్యతతోటి ఒక స్థానిక, నేను ఈ నాయకుడు ఆ నాయకుడు అంటలేదు, ఒక స్థానిక పార్టీ, కాంగ్రెస్ స్థానికం కాదు, జాతీయ పార్టీలకి మన గురించి పట్టదు. కాంగ్రెస్ స్థానికం కాదు, జాతీయ పార్టీలు పక్కన పెట్టినా కూడా తెలుగుదేశం అన్నది ఒక చాలా తప్పది మిస్నామర్. తెలంగాణ ఆయన లేదన్నాడు, కానీ నన్ను అడిగితే తెలుగుదేశం అన్నది చాలా తప్పు పేరు దానికి. అది ఆంధ్రదేశం పార్టీ. అది మనం ఎక్కువగా ప్రచారం చేయాల్సిందే. అది ఆంధ్రుల పార్టీయే. బాగా ఇక్కడ చాలా నష్టం చేసిన పార్టీ అదే, అప్పులు చేసిన పార్టీ అదే, నక్సలైట్ల పేరుతో యువతని చంపిన పార్టీ అదే, గద్దర్తో సహా దెబ్బతిన్నది ఆ పార్టీ వల్లనే. కాబట్టి తెలుగుదేశాన్ని ఆంధ్రదేశం అనే పిలవాలి, మనం ఎవరం తెలుగుదేశం అని పిలవకూడదు నా ప్రకారం. అసలు తెలుగు అన్నదానికి ఆంధ్ర జాతి వాళ్ళకి సంబంధమే లేదు. మీరు రామాయణం చూసినా, మహాభారతం చూసినా, వాళ్ళ జాతి ఆంధ్ర జాతి, వాళ్ళ భాష ఆంధ్ర భాష, వాళ్ళ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం. నన్నయ్య తిక్కన ఎర్రాపరకడం చూసినా కూడా మేము ఆంధ్రం బొనరించి అన్నారు వాళ్ళు, మేము ఆంధ్రంలోకి ట్రాన్స్లేట్ చేసామన్నారు వాళ్ళు. ఎవరు మేము తెలుగులో ట్రాన్స్లేట్ చేసామని అనలేదు. ఇక్కడ పాల్కురికి సోమనాథుడు తన ఇది రాసినప్పుడు కూడా బసవ పురాణం ఆయన ఏమి వేడుకున్నాడంటే, ఆంధ్రులవన్నీ అందరూ చదువుతున్నారు, నేనేమో జాన తెలుగులో రాశాను, ఇది భాష కాదని మీరు రిజెక్ట్ చేయకండి, చదివి చూడండి, అన్ని రకాలుగా గ్రామర్ అదంతా ఫాలో అవుతూ నేను రాశాను, నాది ఆదరించండి అని ఆయన నేను తెలుగులో రాశానని చెప్పుకున్నాడు. ఇప్పుడు బౌద్ధుల ఆరామాలు అక్కడ ఇక్కడ ఉన్నవి చూసినా కూడా అక్కడ వాళ్ళు ఆంధ్రం అనే వాడారు, ఇక్కడ తెలుగు అని వాడారు. ఎవరు వాడాలి, ఎవరు ఆ భాషను తెలుగు అని అనలేదు. ఈ మోసం ఎప్పుడు మొదలైందంటే 53లో వాళ్ళకి రాష్ట్రం వచ్చి 2.5 ఏళ్లలో చతికిలబడ్డారు. ఏమీ వాళ్ళు అసలు చూసుకోకుండా 12.5 కోట్లు అప్పు చేశారు కేంద్రం దగ్గర. కేంద్రం ఇంకా చేతులు ఎత్తేసింది, మేము ఇవ్వలేము మీకు, మీ ఇష్టం వచ్చింది చెయ్యండి అని. అప్పుడు వాళ్ళకి గుర్తొచ్చింది, నిజానికి ఇద్దరు తెలుగు వాళ్ళు అయితే అప్పటికే 52లో మనం వేరయ్యి మనది పెట్టుకున్నాం కదా నిజాం గారిని. మరి 53లో వాళ్ళు అయినప్పుడు అప్పుడే మొదలవ్వాలి కదా, ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఒకటి చెయ్యండి అని. అప్పుడు మొదలు కాలేదు. 54లో మళ్ళీ ఎస్ఆర్సీ అది వేస్తారు అన్నప్పుడు వాళ్ళకి ఆర్థికంగా చతికిలు పడిపోయి అప్పులు చేసి ఆ ప్రాంతం గురించి, ఇప్పుడు వాళ్ళే కాదు, అప్పుడు నాయకులు కూడా ఎవ్వరూ ఆంధ్ర ప్రాంతంలో లేరు, వాళ్ళంతా మెడ్రాస్లో ఉన్నారు. సంజీవ్ రెడ్డి బెదిరించాడు నెహ్రూని, ఏమని, నువ్వు కర్నూలు రాజధాని చేయకపోతే నేను మెడ్రాస్ నుంచే పాలిస్తాను అని. దానికి లొంగి కర్నూలు అన్నారు. ఆ కర్నూలు ఏం డెవలప్ చేశారు? ఒక్కటి కట్టారా? ఒక్క భవనం కట్టారా? ఒక్కటి చేశారా? చేయలేదు. వాళ్ళకి ఆ ప్రాంతం మీద అసలు ప్రేమ అన్నది లేదు. ఒక్క శాస్త్రజ్ఞుడు కానీ, ఒక్క సినిమా వాడు కానీ, ఒక్క వ్యాపారస్తుడు కానీ, పోనీ వాళ్ళు మెడ్రాస్లో ఉండి సంపాదించుకున్నా ఒక స్కూలో కాలేజో పెట్టచ్చు కదా, ఒక హాస్పిటల్ పెట్టచ్చు కదా, ఏమీ చేయలేదు వాళ్ళు. ఆ 3 ఏళ్ళు ఊరికే కూర్చుని తర్వాత ఇక్కడ యాక్చువల్లీ ఇంకా విచిత్రం ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ సభ చేసుకుంటూ కర్నూలులో మొట్టమొదటి సభ చేసుకుంటూ సంజీవ్ రెడ్డి ఏమన్నాడంటే, ఏది బెదిరించిన ఆయన, కర్నూలే కావాలని బెదిరించిన ఆయన ఏమన్నాడంటే, అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు హైదరాబాద్ వెళ్ళిపోవడానికి అన్నాడు. వాళ్ళ మొదటి సభలో, వాళ్ళ రాష్ట్రం వచ్చిన మొదటి సభలో అన్నారు ఈ మాట. అప్పటి నుంచి వాళ్ళు అదే చేశారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు ఈ సభలు, నేను యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే, సభల తర్వాత ఏం జరగదని. చాలా సెమినార్లు చేస్తాం, ఎక్కడ వాళ్ళు అక్కడ తినేసి వెళ్ళిపోతారు, దాని గురించి ఎవడు పట్టించుకోడు, ఫారిన్లో పట్టించుకున్నట్టు. అలాగే ఈ సభలు కాదు, ఊళ్ళకి వెళ్ళి జనాలకి అందరికీ కూడా ఈ థ్రెట్ ఎంత చాలా సీరియస్గా చెప్పాలి. ముఖ్యంగా ఇల్లిటరేట్ పీపుల్కి, రైతులకి, నిరుద్యోగులకి, వాళ్ళకి రాజకీయ నాయకులు చెప్పడం కాదు, మనం చెప్పాలి, సామాన్య ప్రజలు చెప్పాలి. మీ జర్నలిస్టులు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి నన్ను అడిగితే. ఎందుకనంటే ఆంధ్ర మీడియా అంతా మనకు ఎగెయిన్స్ట్గానే ఉంది. కాబట్టి ఇక్కడున్న తెలంగాణ మీడియా అన్నది చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేసి, ఎవరు స్థానికంగా మనకి మంచి చేస్తారు, ఎవరు వాళ్ళని రానియకుండా గట్టిగా నిలబడగలరు, ఎవరు నిజంగా ప్రజల మీద ఏదన్నా చెయ్యాలి, ప్రజలకి నష్టాలు పూడ్చాలి అని చేస్తారో అన్న వాళ్ళని మాత్రమే ఎన్నుకోవాలి.
వాళ్ళతో వీళ్ళతో కొట్లాడి విడిపోయిన వాళ్ళు, వాళ్ళతో వీడితో కొట్లాడి పార్టీలు పెట్టుకున్న వాళ్ళు మనకు అవసరమే లేదు. మనకి ఇంకా 2.5 ఏళ్ళు టైం ఉంది. కొంచెం జనాలు ఎవరెట్లాంటి వాళ్ళో జనాలకి చెప్పవలసిన అవసరం ఉంది. నేను ఈ సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ 40 ఆర్టికల్స్ నేను నెల రోజుల్లో రాశాను. చాలా ఆవేదన వచ్చింది నాకు. ఎందుకంటే జయశంకర్ గారిని చూశాను, తోట గారిని చూశాను, ఆనందరావు తోట అని. వాళ్ళు ఎంత ఆవేదన పడేవారంటే ఇది ఇంత అవుతుందని చెప్పి. ఎందుకంటే లక్షల లక్షల కోట్లు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నవంబర్ 1, 1956లో కలిశారు. రాష్ట్రం ఏర్పడింది, ఉమ్మడి రాష్ట్రం. అప్పటికి 67 లక్షల సర్ప్లస్ నిధులు ఉన్నాయి ఇక్కడ తెలంగాణకి. ఎందుకనంటే అంత ఎందుకుంది అని ఎవరో అడిగారు. ఎందుకనంటే ఆ కలిసేటప్పటికి ఆంధ్ర ఆదాయం ఏమో 22 కోట్లు యాన్యువల్ ఆదాయం, తెలంగాణ నిజాం ఆదాయం 120 కోట్లు. 120 కోట్లు పౌండ్స్లో వచ్చేది ఆయనకి. పౌండ్స్లో మార్చి కూడా పెట్టుకునేవాడు. ఆ 120 కోట్ల వాళ్ళని ఆ 22 కోట్లతో కలపద్దని ఫజల్ అలీ పాపం 15 పారాగ్రాఫ్స్లో రాశాడు ఆ రిపోర్ట్లో. కానీ కలిపారు. సరే, కలిపిన తర్వాత జరిగిన విషయాలన్నీ మనకు తెలుసు. ఇది వీళ్ళు అడిగారు. అప్పుడు చాలా నిబద్ధత ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు, ఇప్పటి వాళ్ళలా లేరు కాంగ్రెస్లో కూడా. చొక్కారావు గారు అయితే ఒకసారి మేము వెళ్తే 7 గంటలు మాట్లాడారు ఆయన ప్రాజెక్ట్స్ మీద. 7 గంటలు, 1 గంట మాట్లాడతానని, అంత నిబద్ధత. గ్రిగలానీ గారు 610 జీవో అది రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత నేను మా హస్బెండ్ వెళ్తే ఒకరోజు 2ంటికి వెళ్ళాం భోంచేసి. 5:30కి అయిపోతుంది అనుకున్నాం. మర్నాడు సాయంత్రం 4 దాకా మాట్లాడారు ఆయన. ఆ రోజు రాత్రి కాసేపు నిద్రపోయి. అంత నిబద్ధత ఉన్నవాళ్ళు, అంత చేసిన వాళ్ళు. ఆ 610 జీవోలో ఎన్ని అన్యాయాలు జరిగాయి అన్నీ బయటికి రానిలేదు. ఎందుకంటే అప్పటికి ఎన్టీ రామారావు వెళ్ళిపోయి చంద్రబాబు వచ్చాడు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది అన్న భావనతోటే నేను ఆర్టికల్స్ రాశాను. అది ఏంటంటే ప్రజలకు తెలియాలి. ప్రజలకు తెలియజెప్పవలసిన వాళ్ళు మీ జర్నలిస్టులే, మీరే. అందుకని వాళ్ళకి తెలిసేటట్టుగా చేసి అదేమైందంటే 56 నవంబర్లో కలిసిన వాళ్ళు మార్చిలో బడ్జెట్ పెట్టినప్పుడు ఇక్కడ వాళ్ళు అడిగారు, చొక్కారావు గారు వాళ్ళు. ఎందుకంటే అప్పటికే నిజాం ఏం చేశాడంటే ఒక 44 చాలా చిన్న ప్రాజెక్ట్స్ అటు తుంగభద్ర దాకా కూడా ప్లాన్ చేసి దాని ఖర్చు కూడా రాశాడు. అన్నీ రెడీ అయిపోయాయి పేపర్లు. 12 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది ఆ 44 ఆ రోజుల్లో ఆ 44 ప్రాజెక్ట్స్కి. అంటే వీళ్ళు చొక్కారావు గారు వాళ్ళు అసెంబ్లీలో లేవనెత్తారు అది. ఆ 12 కోట్లు మాకు ఖర్చు పెట్టి మాది చేసేయండి, ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది అంటే డబ్బులు ఎక్కడున్నాయి, అయిపోయాయి అన్నారు. 6 నెలల్లో తినేశారు 67 కోట్లు. జస్ట్ 6 months. అంటే అక్కడ ధవళేశ్వరం బ్రిడ్జ్ బాగు చేశారు, ప్రకాశ్. అది ఆంధ్ర ప్రజలకు ఖర్చు పెట్టినా కానీ చాలా సంతోషించేవాళ్ళం, ఒకరైనా బాగుపడ్డారని. ఇప్పుడు ఆంధ్ర బాగుపట్టలేదు, తెలంగాణ బాగుపట్టలేదు. అది మనం చాలా గమనించాల్సిన విషయం. వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది. నేను రాయబోతున్నా, ఆంధ్ర వాళ్ళ గురించి కూడా రాయబోతున్నా. ఎందుకంటే ఇంకొక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. కృష్ణా కమిషన్ వచ్చినప్పుడు వాళ్ళు కలిశారు. ఏది రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత కలిసినప్పుడు పొద్దున్న 9ంటికి మీటింగ్ మొదలైంది. శ్రీకృష్ణ గారు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే జయశంకర్ గారిని, క్యాన్ తెలంగాణ సర్వైవ్ వితౌట్ ఆంధ్ర అని అడిగారు. అడిగితే ఈయన కోపం వచ్చేసింది పాపం. ఎందుకంటే ఏళ్ల తరబడి చేసిందే అది కదా, తెలంగాణలో ఇంత ఉంది ఆంధ్రాలో లేదు అని. ఇంకా సాయంత్రం 7 దాకా వినిపించారు ఆయన శ్రీకృష్ణకి, ఏంటి ఎంత ఉంది, ఏముంది, ఇక్కడ ఎంత వచ్చింది, అక్కడ. ఆయన లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే కెన్ ఆంధ్ర సర్వైవ్ వితౌట్ తెలంగాణ అని. అది ఆయన లాస్ట్ క్వశ్చన్. అంబేద్కర్ ఏమన్నాడంటే అది ఒక ఎడారి అన్నాడు ఆంధ్రాని, అది ఒక ఎడారి, కలపకండి అన్నాడు. అంబేద్కర్ కూడా ఉన్నాడు, ఆయన పుస్తకంలో ఉంది ఇది చిన్న రాష్ట్రాల మీద ఉన్న పుస్తకంలో. అందుకని ఆ క్వశ్చన్కి ఉండొచ్చు సార్, చాలా ఉన్నాయి అక్కడ కూడా ఇవి అని జయశంకర్ సార్ చెప్పారు. ఎందుకంటే అప్పటికి కొంత రీసెర్చ్ జరిగింది ఆంధ్ర వాళ్ళు ఎట్లా సస్టైన్ అవుతారని. అంటే అక్కడ ఎట్లా సస్టైన్ అవ్వరంటే ఐటీ కట్టలేదని ఐటీ ఆఫీసర్ ఇంటికి వెడితే మనం సినిమాల్లో చూసినట్టు వాడిని పెరట్లో చంపి పాతేసిన కేసులు ఉన్నాయి ఐటీ ఆఫీసర్స్ని, నోటీసులు తీసుకెళ్ళిన వాళ్ళని. అందుకని సార్ అప్పుడు రీసెర్చ్ చేసి కొంత దీని మీద పెట్టారు, మా కంప్యూటర్ మీద పెట్టారు. సారు డిక్టేట్ చేస్తే నేనే టైప్ చేసేదాన్ని.
వయబిలిటీ, ఆంధ్ర వాళ్ళు ఎట్లా బతకగలరు, వాళ్ళకి ఏంటి రిసోర్సెస్ అని చెప్పి పెట్టారు. ఇప్పుడు ఈ పోర్ట్లో చూడండి ఖనిజాలు ఉన్నాయి, అది ఇదేని ఇప్పుడు వచ్చింది కదా, అదంతా అప్పుడే తెలుసు. అయితే ఏమైందంటే సారు ఈ లోపల సార్కి ఒంట్లో బాగాలేదు, ఆయన మరణించారు. సరిగ్గా ఏడాదికి ఒక మీటింగ్ చేస్తూ సారుది మీటింగ్ చేస్తూ 2012లో నన్ను శ్రీధర్ దేశపాండే గారు అడిగారు, ఏదన్నా సారుది ప్రింట్ కాని నోట్స్ ఉందా అని. అది ఉంది, ఏది ఆంధ్ర రిసోర్సెస్ అవన్నీ ఉన్నాయి. ఉంటే అప్పుడు అదంతా మీరు ఎడిట్ చేసి ఇవ్వండి అంటే నేను ఒక బుక్ లాగా తెలంగాణ బ్యాక్గ్రౌండ్, తెలంగాణ ఆంధ్ర కలిసినప్పుడు తర్వాత జరిగింది బ్రీఫ్గా రాసి వయబిలిటీ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ యాజ్ సెపరేట్ స్టేట్స్ అని ఒక బుక్ తయారు చేసి ఇచ్చాను. అది రిలీజ్ అయింది ఆ రోజు, జయశంకర్ గారి ఫస్ట్ యాన్యువల్ సెరమనీ రోజు. అందులో చాలా క్లియర్గా ఉంది ఇవన్నీ ఏమేమి ఉన్నాయి అవి. అసలు శ్రీకాకుళం చాలా, ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ రిచ్ ప్లేస్, వీళ్ళు చేయట్లేదు కానీ చాలా మంచి ప్లేస్. పైగా పోర్ట్స్ డెవలప్ చేస్తే ఎంత వస్తుంది అన్నది కూడా రాశారు సార్. అది అది రాసిన తర్వాత అంటే ఇప్పుడు వాళ్ళు ఏమీ ఎందుకు చేయట్లేదు అన్నది నాకు నిజంగా చాలా అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళు ఆంధ్ర మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎవడన్నా వెళ్ళాడా, ఒక పారిశ్రామికుడు కానీ, ఓ సినిమా రంగం కానీ. రోసయ్య అప్పుడు బెదిరించాడు, సినిమా వాళ్ళంతా వెళ్ళిపోతారంటే నేను ఒక ఆర్టికల్లో రాశాను, హారతులు ఇచ్చి ప్లేన్ టికెట్లు రైలు టికెట్లు ఇచ్చి మేము పంపిస్తాం వెళ్ళిపోమనండి ఆయన. ఎందుకు అవసరమా? వాళ్ళు వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు నాకు 2 రాష్ట్రాల గురించి బాధ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు వెళ్ళి ఒక్క స్కూల్ పెట్టలేదు, ఒక భవనం కట్టలేదు, ఒక ఉచిత ఆసుపత్రి కట్టలేదు, గవర్నమెంట్ డెవలప్ చేయలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కళ్ళ పని మనుషులు కూడా అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారంటే బీహార్ లాగా ఏమన్నమాట. అందుకని ఇదన్నీ మనం ఈ 2 రాష్ట్రాల ప్రజల్ని ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది. మన ప్రజల్ని ముందు ఎడ్యుకేట్ చేసి వీళ్ళని తరిమితే వాళ్ళు ఏమన్నా అక్కడ చేస్తారేమో నాకు తెలియదు. కానీ ఇది మాత్రం చాలా సీరియస్గా ఎలక్షన్స్ దృష్టిలో ఇప్పుడు అప్పుడే వాళ్ళు మొదలుపెట్టారు అమిత్ షా అండ్ మోడీ. 2029లో వాళ్ళకేమీ పట్టలే, ఇప్పుడు వచ్చేవి అవి ఇవి కష్టాలు ఇవి ఏం పట్టడం లేదు. 2029 ఎలక్షన్స్కి ఏం చేయాలని ప్లానింగ్ ఇప్పుడే మొదలుపెట్టారు. సరే మనం కూడా వాళ్ళలాగా కొంచెం తెలివి తెచ్చుకొని 2029 28 ఎలక్షన్స్కి మనం తెలంగాణ ప్రజల్ని కనీసం ఎట్లా చైతన్యపరచాలి. అనైక్యత ఉంటేనే వాళ్ళు మనలోకి రాగలుగుతారు. ఐక్యంగా ఉండి ఉద్యమంలో చేసినట్టు చెయ్యాలన్నది చెప్పాలన్నదే నా ఒక్క పాయింట్. చాలా థ్యాంక్స్, ఆర్గనైజేషన్ వాళ్ళకి థ్యాంక్స్ నన్ను